రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో నవ్యాంధ్రప్రదేశ్కు వేగంగా పునాదులు పడుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగితే చంద్రబాబు పాలనలో దేశ విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ వేగంగా అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయని కొనియాడారు. ఏదైతే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడో విధ్వంసమే నవనిర్మాణానికి పునాదులని ఈరోజు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు పునాదులు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షతతో అదేవిధంగా రాష్ట్రానికి దేశంలోనే ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చే విధానంలో 25% పెట్టుబడులు వచ్చే దాంట్లో నారా లోకేష్ గారి కృషి, ఈ రెండిట్లో కూడా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పునాదులు పడుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఒక అరాచకం సృష్టించడం, వాళ్ళే ప్రొవోకేట్ చేయడం, ప్రజలను రెచ్చగొట్టడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు దౌర్జన్యం చేశారని చెప్పి ప్రజల్లోకి ఒక దుష్ప్రచారాన్ని తీసుకుపోయే పనిలో పట్టుకున్నారు. మన అంబటి రాంబాబు విషయంలో ఉద్దేశపూర్వకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టబడ్డాయని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాం. ఆయన ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టి తన మీద దాడి చేయించుకొని ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూస్తున్నాం. పరామర్శకు పోయేటప్పుడు 500 కార్లు మందులు మొబిలైజ్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా పోయి నీ బాధ్యతలను పరామర్శించిరా. దానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టడం ఎందుకు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద విరుచుకుపడడం ఎందుకు? ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వక కుట్రగా జరుగుతూ ఉంది రాష్ట్రం మీద. అది 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, మీరేం చేశారో ప్రజలు చూసినారు. మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిస్తే మళ్ళా 3 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ మేము వస్తాం, పోలీసుల కథ చెప్తాం, మీ కథ చెప్తామని మాట్లాడుతూ ఉంటాడు. నిన్న పోతిరెడ్డిపాడుకు పోయినారు రాయలసీమ నాయకులంతా. మీరందరూ పోవాల్సింది పోతిరెడ్డిపాడుకు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంక్షన్ చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆయన హయాంలో అధికారం లేకొచ్చిన 5-6 నెలల్లోనే జీవోలు ఇచ్చి మొదలుపెట్టాడు. 4-5 సంవత్సరాల కాలం ఇస్తే దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయినారని చెప్పి రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, మీ మాజీ ముఖ్యమంత్రి గారిని అడగండి. అడగాల్సింది మమ్మల్ని కాదు. మీరు తలపెట్టిన ప్రాజెక్టులు 5 సంవత్సరాలు సంపూర్ణ అధికారం ఇస్తే పూర్తి చేయలేక మీరు ఫెయిల్యూర్ అయినారు. ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గరికి పోయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నీళ్ళ డ్రామాలు, ప్రాంతీయ విద్వేషాలు, తెలంగాణకు ఆంధ్రాకు ముడిపెట్టడం, కృష్ణా జలాల వాటాలో వాళ్ళు ఎక్కువ తీసుకుపోతున్నారని మాట్లాడడం, ఆంధ్ర పట్టించుకోలేదని మాట్లాడడం. ఈరోజు ఒకసారి చూస్తే రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నిండి రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోతిరెడ్డిపాడు ఏం చేయని పోయినారు, అక్కడికి ఏమి ధర్నా దీక్షలు చేస్తారు, మీరెందుకు పూర్తి చేయలేకపోయినామని చెప్పి మీరు ముందు సమాధానం చెప్పాలి. 4 సంవత్సరాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన స్టేని మీరు ఎత్తించలేకపోయినారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మీరు మిలాఖతులో ఉన్నారు కదా, సఖ్యతలో ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇచ్చిన స్టేను మీరు ఎత్తలేకపోయినారు? ఒక ఛాలెంజ్ విసురుతూ ఉండా. 2014 నుంచి 19 కాలంలో 12,000 కోట్ల రూపాయలు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మేము ఖర్చు చేశాం. 19 నుంచి 24 మధ్య 5 సంవత్సరాల కాలం ఇస్తే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు చేసింది. దాంట్లో 1,000 కోట్లు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మట్టి పనులు తోడేదానికి ఖర్చు పెట్టి 1000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి నేషనల్ ట్రిబ్యునల్ నుంచి మొట్టికాయలు వేయించుకొని ఫైన్లు కట్టే పరిస్థితికి వచ్చిందంటే అది ఆ ప్రభుత్వ వైఫల్యమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉంటా. వాళ్ళు వైఫల్యం చెంది ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేయమని పోతిరెడ్డిపాడుకు పోతే సమాధానం చెప్పాల్సింది మేము కాదు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఫెయిల్యూర్ను మీరు ప్రశ్నించండి, ఆయన ఇంటి ముందు పోయి దీక్షలు చేయండి. మా ఇంటి ముందు, మా పోతిరెడ్డిపాడులో కాదు. అసెంబ్లీలోనే స్పష్టత ఇస్తుంది. మీరు అసెంబ్లీకి పోకుండా ఎక్కడో దీక్షలు చేస్తారు. మీకున్న 11 స్థానాలు, రాయలసీమలో 7 స్థానాలు ఉన్నాయి. 7 మంది ఎమ్మెల్యేలు పోండి, పోయి అక్కడ మాట్లాడండి. అక్కడ మాట్లాడకుండా ఎక్కడో దీక్షలు చేసి ప్రజలను ఒక డైవర్ట్ చేసి ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి పక్క రాష్ట్రాలకు మనం అందరం భారతదేశంలో ఉన్నాం. అన్ని రాష్ట్రాలు కలిసిమెలిసి అభివృద్ధి చేసుకునే పరిస్థితి, వాతావరణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. దాన్ని మీరు పక్కన పెట్టి విద్వేషాలు సృష్టించి ఏదో ఈ ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తుందని చెప్పి ఒక అబద్ధాలు, అభూత కల్పనలు సృష్టిస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మిమ్మల్ని